మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మనకు గ్రహణం అనేటువంటిది ఉంది. అయితే మనకు మాస ఫలితాల్లో భాగంగా ఈ గ్రహణం అనేటువంటిది 15 రోజుల నుంచి 21 రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశులకి కూడా గ్రహణకాల సమయమునందు ఎలాంటి మంత్రం చదువుకోవాలి, ఎలాంటి దానాలు చేయాలి, అలాగే గ్రహణం సమయంలో మీరు ఒక్కసారి మంత్రం చదివితే, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అవి చదివితే వాటికి 10,000 నుండి 1,00,000 సార్లు చదివిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. దాని వలన మీ జాతకంలో ఏ గ్రహాలు బాలేకుంటే ఆ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒక్కసారి అవి చూసి గ్రహణకాల సమయం నందు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నియమ నిబంధనలు బట్టి పాటించి ఆ జపాన్ని ఆచరించండి. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఉన్నటువంటి గ్రహ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఈ యొక్క గ్రహణకాల సమయం నుండి ఆ తర్వాతకి 15 నుండి 21 రోజుల పాటు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల వల్ల వీళ్ళు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి సంబంధించి దశమంలో కుజుడు ఎప్పుడైతే దశమంలో కుజగ్రహ సంచారం చేస్తాడో, లాభస్థానంలో కుజుడు వక్రగతిలో ఉంటాడో ఆ లాభం అనేది వరకే ఆగిపోతుంది. చాలామంది ఏమంటారంటే నో లాస్ నో ప్రాఫిట్ అని అంటారు. హ్యాపీయే కదా, నో లాస్ నో ప్రాఫిట్, న్యూట్రల్గా ఉన్నాం కదా అని అంటారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నో లాస్ వరకు బాగానే ఉంది, నో ప్రాఫిట్ కూడా లాసే. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నా. ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి షాప్ తీసుకొని దాంట్లో సరుకులు తీసుకొని ఏదైనా ఒక ప్రోడక్ట్ పెట్టుకొని కూర్చుంటారు, ₹1 బిల్ల రాదు. ఒకవేళ వచ్చినా ఈ షాప్ రెంట్ వరకు పోతుంది అనుకోండి. మరి తెచ్చినటువంటి డబ్బుకి మీరు ఒకవేళ వడ్డీ వేసుకుంటే మీరు కట్టాల్సినటువంటి ఫైనాన్షియల్ ఎలా కడతారు? అది లాసేగా సంపాదించకుండా కట్టాలంటే. ఈ పరంగా ఆలోచించాలి. నో లాస్ అండ్ నో ప్రాఫిట్ అంటే హ్యాపీ అనుకోవడం కరెక్ట్ కాదు. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారు అంటేనే మనం చూసుకుంటే ప్రాపర్ స్ట్రిక్ట్, చాలా బాగుండడము, మ్యారిటికల్ లైఫ్లో ప్రాపర్గా ఉండడము, అసలు వీళ్ళని ఎదిరించి అవతల వాళ్ళు మాట్లాడకుండా ఉండడం లాంటివి అధికంగా ఉంటాయి. 7th హౌస్లో గురుగ్రహ సంచారం. ఈ 7th హౌస్ ఏంటంటే వీరి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను ఎదురు మాట్లాడడం, హార్ష్గా ఏం కాదు, అంటే వీళ్ళకి తెలియని విషయాలు వీళ్ళకి చెప్పడం, అది కూడా కాస్త వెటకారంగా చెప్పడం. వీళ్ళే ఆశ్చర్యపోతారు, వీరేంటి ఇంతవరకు ఎప్పుడు లేని ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతున్నారు అని. అలాగే వీరికి నవమ స్థానంలో చూసుకుంటే బుధాదిత్య యోగం, కేతుగ్రహ సంచారం. మీ పిల్లలు మంచి హయ్యర్ స్టడీస్కి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తారు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండవు. మీరు కూడా ఏంటంటే దూర ప్రాంతాలు, భార్యాభర్తలు ఇద్దరు కూడా మంచిగా దూర ప్రాంతాలకి ఏవైనా సరే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా లాభిస్తాయి, ఎటువంటి నష్టం లేదు. 8th హౌస్లో శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే పరివర్తన. మీ భార్య వల్ల, మీ భర్త వల్ల మీరు కొన్ని మార్పులు ఎప్పుడూ లేనిది వాళ్ళ మాటలు వినాలనిపించడం, ఏవైనా సరే మారాలి అనిపించడం కూడా జరుగుతుంది. 3rd హౌస్లో అంటే 3వ ఇంట ఈ యొక్క ధనుస్సు రాశి వారికి గ్రహణం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులకి, మీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకి ఎవరికి, ఎందుకంటే 4th హౌస్లో 4వ స్థానంలో శని, అలాగే 3వ స్థానంలో రాహువు, చంద్రుడు. ఇవి ఏవి కూడా సిచ్యువేషన్స్ బాగుండవు. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం, అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం, వాళ్ళకి ఏమైనా సరే డబ్బు మీరు సహాయం చేయాల్సి రావడం, వాటి గురించి తిరిగి వాళ్ళు ఎప్పుడు కూడా మీతో మాట్లాడకపోవడం, ఇవన్నీ కూడా మీకు కాస్త వింతగా ఉంటాయి అనమాట. అసలు వీళ్ళకి సహాయం చేసింది మనము, వీరు ఏంటి అసలు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు అని. ఇవన్నీ కూడా ఇప్పుడున్న గోచార రీత్యా ఉన్న సిచ్యువేషన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చా. అది మళ్ళీ పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళ జాతకంలో సపరేట్గా గ్రహ సంచారాన్ని బట్టి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇస్తే డీటెయిల్గా జాతకంలో మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. దాంట్లో భాగంగా ఎవరైతే ₹2,025 చెల్లించి మీ జాతకం డీటెయిల్స్ కనుక రెన్యువల్ చేసుకొని పంపిస్తారో వారికి జాతకంతో పాటు జపం చేసుకోవడానికి, మెడలో వేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి జ్వాలాముఖి మాల కూడా మీకు కొరియర్ చేస్తాం. మీ అడ్రస్ కూడా మాకు పంపించాలి. అలాగే
ఈ గ్రహణ సమయంలో, గ్రహణం ఉంది అంటేనే అదృష్టం అనుకోవాలి. ఆ గ్రహణ సమయంలో మీరు మంత్రం చదివితే 1,00,000 సార్లు చదివిన దాంతో సమానం. ఆ మంత్రం ఈ రాశి వల్ల ఏం చదవాలంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోపశాంతయే. అలాగే ఈ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీటితో పాటు ఇదే కాదండి, నవగ్రహ మంత్రాలు కూడా ఉన్నాయి. ఈ నవగ్రహ మంత్రాలు చదువుకోవాలనుకుంటే కూడా మీరు విశేషంగా చదువుకోవచ్చు. దాని వలన మీ జాతక సంభావిత దోషములు ఏమున్నా సరే పోతాయి. వీటితో పాటు గ్రహణ సంబంధిత దోషములు కూడా రాకుండా ఉంటాయి. ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రపఠనం చదవాలి, ఎలాంటి మంత్రం ఎలా చదువుకోవాలి, ప్రెగ్నెంట్ లేడీస్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు మీరు చదవండి అని చెప్పే కదా, ఆ చదివిన జపం చేసినటువంటి దాన్ని జపతీర్థంగా మీరు ఎలా మార్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటో పంతులు గారు, మీరు గ్రహణం అంటున్నారు, ఏదో జపం అంటున్నారు, మేము ఇంట్లో కూర్చొని ఉంటామండి, మాకు ఎలా చేసుకోగలుగుతాం మేము? ఇదంతా ఉత్తి ట్రాష్, ఏదో పంతులు బాగా క్యాష్ చేసుకోవడానికి చెప్తున్నాడు అని ఇంకోటి అంటాడు. అయ్యా ఇవన్నీ కూడా చూడండి బాగా ఒకసారి. ఈ జపం మీరే చేసుకొని ఆ తీర్థం మీరే తీసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నా నేను. మీరు ఏ పంతుల దగ్గరికి వెళ్ళే పని లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని గ్రహణం జరుగుతున్నప్పుడు మీరే ఇది జపతీర్థంగా తీసుకోవచ్చు. మీరు లక్షలు ఖర్చు పెట్టినా సరే ఎవరు కూడా మీకోసం చేయనటువంటి పూజా విధానాన్ని మీరే చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. అదే ఎలా అనేది తెలుసుకుందాం. ముందు గ్రహణం ఎప్పుడు అంటే సాయంత్రం సమయంలో 8:58 నుండి ప్రారంభమై 1:50 వరకు జరుగుతుంది. ఈ గ్రహణ కాలం కంటే గంటన్నర ముందే భోజనాలు చేయడం పూర్తి చేయండి. అందరూ మగవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళు కూడా చేయొచ్చు కానీ మగవాళ్ళు చేస్తే మంచిది. వారందరూ కూడా ఒక గ్లాస్, ఆ గ్లాస్లో దర్భ, ఒక ప్లేట్లో ఒక దర్భ కింద వేసుకొని దానిపైన చాప వేసుకొని కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని తినుబండారాల్లో కూడా దర్భ వేయాలి. నూనె పదార్థాల్లో దర్భ వేయాలి. అదేంటండి, ప్యాకెట్ ఐటమ్స్ ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దానిపైన దర్భ వేయండి. ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్లో కూడా దర్భ వేయండి. మీ డాబా పైన దర్భ వేసుకోండి. సింపుల్, అంతకుమించి ఏం లేదు. ఈ పంతులందరూ కూడా దర్భ బాగా ప్రమోట్ చేస్తున్నారు. దర్భ వాల్యూ ఎంత ఉంటుంది? 10 రూపాయలు ఉంటుంది. దాన్ని మీరు ప్రమోట్ చేసే పనేం లేదు. కాబట్టి ఇది ఏ ప్రమోషన్ కాదు, మీ మంచి కోసం చెప్తున్నాం. సో గ్రహణం ప్రారంభమైన వెంటనే ఏం చేయాలంటే ఆచమనం చేయండి. మామూలుగా 3 సార్లు చేతిలో నీళ్లు తీసుకొని, ఏ మంత్రం చెప్పే పని లేదు. వస్తే కేశవనామాలు, కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, త్రివిక్రమాయ నమః, మత్సూదనాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, దోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరియే నమః, శ్రీకృష్ణాయ నమః. ఇవి కేశవనామాలు. ఇవి చదవగలిగితే చదవండి, లేకుంటే అది కూడా లేదు. సాధారణంగా మీరు మామూలుగా ఆచమనం చేసేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాతకి 3 సార్లు చేసుకొని 4వ సారి వదిలిపెట్టి మనసులో మీ గోత్రం అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంటి పేరు అనుకోండి. ఆ తర్వాతకి మీ ఇంట్లో ఉన్న అందరి పేర్లు అనుకోండి. ఉదాహరణ మీ నాన్నగారి పేరు చెప్పారు, ఆయన పేరు రామారావు నామ్న్యః, ధర్మపత్ని సమేతస్య పేరు సీతానామ్న్యః, సుపుత్రకాయ మీ పేర్లు చంద్రశేఖర్ నామ్న్యః, ఇలా అనుకోండి. అనుకొని మనసులో మీ సంకల్పం ఏమిటి? మా జాతకరీత్యా అంటే మమ జాతక సంపూర్ణ గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాలే నవగ్రహ జపాక్యం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకొని వదిలేయండి. ఆ గ్లాస్లో గ్లాస్లో ఒక స్పూన్ వేసి దర్భ వేశారుగా, ఆ నీళ్లు తీసుకుని వదిలేయండి. ఇక కూర్చొని జపం చేయండి. ఎలా చేయాలనంటే బాసం పెట్టలు వేసుకొని కూర్చోండి. అది తెలంగాణలో అయితే సకలం బుక్లం పెట్టుకొని కూర్చోమంటారు. అట్లా కూర్చొని జపమాల చేతిలో పట్టుకొని ఒక బట్ట ఏదైనా కప్పుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ, ఉదాహరణకు ఈ మంత్రం నేను చెప్పా, కింద డిస్క్రిప్షన్లో ఉంది. సూర్య అరిష్టేతో సుసంప్రాప్తే సూర్య పూజాంచకార ఏ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మ పీడోపశాంతయే. ఒక పూస తిప్పండి. ఇట్లా 200 సార్లు చదివితే మీ జీవితకాలంలో మీ జాతకరీత్యా ఉన్న సూర్యగ్రహ దోషం పోయి అధికరణ సిద్ధి లభిస్తుంది. ఇలా చంద్రుడిది ఉంది, బుధుడిది, గురువుది, మంగళుడిది, కుజుడిది, అందరిది ఉంది. ఖచ్చితంగా మా ఛానల్ వాళ్ళకి చెప్పి నేను టైప్ చేసి పంపించా, వాళ్ళు ఖచ్చితంగా కింద వేస్తారు. సో నో డౌట్, ఇది ఒకటి బాగుంది. మరి నెక్స్ట్ ఇక చేయాల్సిన దానం విషయంలో ఇంకొకటి, మీరు జపం చేస్తున్న టైంలో మధ్యలో ఒకవేళ ఆపారనుకోండి, ఎవరో పిలిచారు, ఇంట్లో పాప ఏడ్చింది, బాబు ఏడ్చారు, మరి లేచి వెళ్ళిపోవద్దు. ఆ నీళ్లు ఒక స్పూన్లా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో వేయాలి. ఆ వదిలిపెట్టిన నీళ్ళే జపతీర్థం.
ఈ 9 గ్రహాలకు చేసి ఆ తీర్థం తాగాలి. తర్వాతకి దానం ఏం చేయాలంటే మరుసటి రోజు ఈ యొక్క గ్రహణమైన తెల్లారి ఏం చేయండి, బ్రాహ్మణోత్తములకి మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు బాగా గుర్తుంచుకోండి. మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు కేజీంబావు కందులు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు దానం చేయండి మీ శక్తి కొద్దీ దక్షిణ పెట్టి. అలాగే వృషభ రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు కేజీంబావు బొబ్బెర్లు, కేజీంబావు బియ్యం, కేజీంబావు మినప్పండ్లు, మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు, అలాగే మిథున రాశి వాళ్ళు కేజీంబావు పెసర్లు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. కర్కాటక రాశి వాళ్ళేమో కేజీంబావు మినపగుండ్లు, కేజీంబావు బియ్యము దానం ఇస్తే చాలు. అదే సింహరాశి వాళ్ళైతే కేజీంబావు మినపగుండ్లు, కేజీంబావు మినుములు, కేజీంబావు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి గ్రహణమైన తెల్లారి. మరి మీనరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు రాశి వాళ్ళు ఏం చేయాలనంటే కేజీంబావు శనగలు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినపగుండ్లు గ్రహణం తెల్లారే బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. ఇక కుంభరాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు కేజీంబావు తెల్ల నువ్వులు, కేజీంబావు బియ్యము, కేజీంబావు మినుములు ఏదన్నా తెల్ల వస్త్రంలో పెట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. వాళ్ళు నువ్వులు తీసుకోలేము, నువ్వులు తీసుకోమంటే కేజీంబావు బెల్లం ఇవ్వండి. లేదు నూనె తీసుకుంటా అంటే కేజీంబావు వంట నూనె ఇవ్వండి. అది కూడా శనిదానం కిందకే వస్తుంది. బ్రాహ్మణులకు వంటకు వాడుకుంటారు. నువ్వుల బదులుగా ఇవి రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెంట్ లేడీస్ విషయానికి వస్తే వాళ్ళు ఎడం వైపే తిరిగి ఉండాలి, ఏం లేదు, మీకు కంఫర్ట్గా పడుకోండి. ఒక రూమ్లో చీకటిగా ఉండాలి. ఒక మూలకు ఆవు నెయ్యి దీపం పెట్టి ఒక గాజుది ఏదైనా సరే మూత పెట్టేసుకోండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేకుంటే ఏరోప్లేన్ మోడ్లో పెట్టండి. ఓకే, ఏరోప్లేన్ మోడ్లో ఎందుకు పెట్టమంటున్నా అంటే లైట్ కావాలంటే చిమ్మ చీకటి ఉంటే మరి లైట్ ఉండాలిగా, మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి. గోకకూడదు అంటే ఎలా కుదురుతుందమ్మా, కొంతమంది మరి ఇళ్ళలో గోకొద్దు అంటున్నారంట, ఇచ్చింగ్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు. ఆల్రెడీ వూండ్ ఉంటే దాన్ని ఇచ్చింగ్ చేయొద్దు. మామూలుగా దోమలు కొడితే కోక్కోకుండా ఎలా ఉంటారు, అదేం లేదు, చేయొచ్చు. సో ప్రెగ్నెంట్ లేడీసే కాదు అందరు కూడా బెడ్ కింద కంపల్సరీ మీరు ఈ యొక్క దర్భను వేసుకోండి. మీరు తాగడానికి నీళ్ళు, పాలు, ఏమైనా తినడానికి బిస్కెట్స్, లేకుంటే కొంచెం కాజు లాంటివి పెట్టుకోండి. ఆకలి వేస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్కి, కాబట్టి అలాంటివి వేసుకోండి. వాటిలో కూడా దర్భ వేసి పెట్టుకోండి అంతే. ఆ దర్భ మరీ మీ గొంతులో అడ్డుపడకుండా వేలుతో అలా పట్టుకొని నీళ్లు తాగడమో పాలు తాగడమో చేయండి. సో ఇలాంటివి చేయడం వలన ప్రెగ్నెంట్ లేడీస్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇవి స్వయంగా మీరే చేసేటువంటి దానములు, చేసేటువంటి జపములు. ఏ బ్రాహ్మణోత్తముడి దగ్గరికి కూడా పోయి మీరు మా కోసం జపం చెయ్యండి అని అడిగే పని లేకుండా మీ అంతటి మీరే చేసుకోదగినవి. కాబట్టి గ్రహణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇలా చేయండి. దానివలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. వీటితో పాటుగా ఎవరైనా సరే జాతకం గురించి కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లిస్తే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు అందిస్తాను. అలాగే మీ జాతకంలో నిజంగా గనక ఏ గ్రహాలు బాగాలేకుంటే ఆ గ్రహాల వరకు మాత్రమే జపం చేసుకోవచ్చు ఆ రోజున. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారి జాతకంతో పాటుగా ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు అడ్రస్ ఇస్తే పంపించడం జరుగుతుంది. ఇక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రెగ్నెంట్ లేడీస్ ముద్దుగా జాగ్రత్తగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.